ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేటి దిన వాక్యము రోమా 13:10లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. కనుక మనము ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి లేదా అని మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము ఇదే రోమాలో 10వ వచనం కంటే ముందు చూసినట్లయితే ఏమంటున్నాడంటే 9వ వచనంలో చూస్తే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశపడద్దు అనున్నవి ఇవన్నీ కూడా ఆజ్ఞలే. కానీ ఇవన్నీ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అనే వాక్యంలో ఇవి సంక్షిప్తంగా ఇమిడి ఉన్నాయంట. ఇవన్నీ నెరవేర్చాలి అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలట. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కనుక మనం ఎలాగూ ప్రేమించుకుంటామో, మనము ఒక నడుచుకుంటూ వెళ్తున్నాం లేదా బండి మీద వెళ్తున్నాం, ఒక తోవలో కల్పించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లిఫ్ట్ అడిగారు అనుకుందాం సపోజ్. అప్పుడు మనము నేను ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తే మనం జ్ఞానంగా ఆలోచించినట్టే. మన లెక్క లోకపరమైన జ్ఞానంలో నాకేమొస్తుంది, నా టైం వేస్ట్ అనుకుంటే. కానీ ఆమె సైడ్లో ఉండి నేను కనుక అదే ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను లిఫ్ట్ అడిగాను, అయితే అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అదే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుకోవడం. మనమైతే ఇలాగో అదే ఎవరైనా ఆపితే బాగుండు, నేను పోదును, నడవాలంటే దూరం ఉంది అని అనుకుంటామో వాళ్ళు కూడా అనుకుంటారు. అదే ప్రేమ, నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము ప్రేమ ఎప్పుడైనా కీడు చేసేలాగా ఉండదు, అది ఇతరుల మేలు కోరుకునేటట్టే ఉంటుంది. కనుక మనం ఇతరులకు కీడు చేయకూడదు, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.